ఇంకా ఈ బుజ్జి కారు 6000 kgs అంట. యాక్చువల్లీ ఇది ప్రభాస్ యూస్ చేసింది కాదు, ఇది డెమో. డెలివరీ ఇవ్వడం లేట్ అయిందని చెప్తున్నారు. పార్ట్ 2లో మేబీ ఇది యూస్ చేస్తారంట. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్దోనితో 1114. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే తాతయ్య వాళ్ళు వచ్చారనమాట, బర్త్డే రేపు తాతయ్యది. ఆ వ్లాగ్ కూడా పెడతాను ఫుల్ వ్లాగ్. ఇంకా తాతయ్య వాళ్ళు ఋషికొండలో టీటీడీ వెళ్దామని సో స్టార్ట్ అయ్యాము. ఎప్పటి నుంచో వెళ్దాం అంటున్నారు. సో ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. వీడియో తీయొద్దని తాతయ్య మాకు అక్కడ క్లాస్ పీకున్నారనమాట. అయినా సరదాగా మేము అలాగా చిన్న క్లిప్ తీసాము, వెనకతలు ఉండి డ్రైవింగ్లో అలా వీడియోస్ తీయకూడదని చెప్పి. ఇంకా ఋషికొండ దగ్గర చిన్న తిరుపతికి అయితే మేము ఎంట్రీ ఇచ్చాము. చూడండి రోడ్ అంతా ఎంత బాగా చేస్తారో. ఇంకా తిరుపతిలో ఎలా ఉందో ఇటువైపు కూడా అలానే చేస్తారు, చాలా బాగా డెవలప్ చేశారు. ఇంకా రోడ్ కానీ అంతా చాలా బాగుంది. పక్కనున్న ప్లాన్స్ కూడా చాలా బాగా వేశారనమాట. ఇంకా నడిచిన వాళ్ళు నడుస్తున్నారు, కార్స్ బైక్స్ అన్నీ వెళ్తున్నాయి. మేము వెళ్ళేసరికి 7:30 8:15 అయిపోయింది. ఇంక ఇవన్నీ ఆఫ్ చేస్తారనమాట లైట్లన్నీ. మేము ఒక పోలీస్ ఆయనకు ఫోన్ చేస్తే అతను క్లోజ్ అయిపోయిందమ్మా వెళ్ళొద్దని చెప్పారు. కానీ ఈరోజు సాటర్డే కదా, ఎందుకైనా ఉంటుందేమో అని చెప్పి మేము వెళ్ళాము. కానీ సాటర్డే కదా జనాలు చాలా బాగా ఎక్కువ ఉన్నారనమాట. ఎప్పుడు సాటర్డేకి ఎక్కువ వస్తూ ఉంటారు కదా వెంకట్రామమూర్తి గుడికి. సో రష్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. మేము వచ్చిన టైంకి ఇంక అందరూ మూవ్ ఆన్ అయిపోతారు కాబట్టి పర్వాలేదన్నమాట. హాయ్, బాగుంది. హాయ్ చెప్పునానా. మా కుష్బాబు అయితే నిద్రలో నుంచి లేచాడు, ఫుల్ డల్గా ఉన్నాడు. అసలు నవ్వట్లేదు, మాట్లాడట్లేదు, ఏం చేయట్లేదు. ఇంకెక్కడికి తీసుకొచ్చారా బాబు అన్నట్టు చూస్తున్నాడు మమ్మల్ని. చూడండి ఎక్స్ప్రెషన్ వాడిది. ఇంకా తాతయ్య అమ్మమ్మకి కూడా వీడియో తీస్తున్నాను. రేపు తాతయ్యది 79th బర్త్డే అనమాట. ఇంకా 80th వచ్చేస్తారు. ఇంకా అమ్మమ్మ కూడా చూడండి ఎంత వయసు వచ్చినా సూపర్ జోష్గా ఉంటారనమాట. అన్ని పనులు చేసుకుంటారు ఇంట్లో, ఫుల్ యాక్టివ్ అంటే యాక్టివ్. స్టార్టింగ్ అటువైపు నుంచి వెళ్ళడం మానేసి మేము చుట్టూ తిరిగాము. అంటే తను కార్ పార్కింగ్ చేశారనమాట బయట. సో ఇక్కడ బయట పార్కింగ్ చేశారని చెప్పి మళ్ళీ దీనికోసం వచ్చాము. యాక్చువల్లీ మనం స్టార్టింగ్ నుండే పైనుండి వెళ్ళిపోవచ్చు అంట, తెలియక మేము ఇటువైపు నుంచి వచ్చాము. ఇంకా తను కూడా కలిసి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. దర్శనం అవ్వదు అనగానే అత్తయ్య ఏడుపు మొహం పెట్టారనమాట. మళ్ళీ ఎప్పుడైతే దర్శనం ఉందన్నారో కొంచెం మొహంలో కలొచ్చింది. అప్పుడు అందరూ జోష్గా పరుగున ఇంక పరిగెట్టేస్తున్నారనమాట ఫాస్ట్గా దర్శనం చేసుకోవడానికి. నాకు వీడియో తీయమంటే రికార్డ్ బటన్ నొక్కడం మానేసి ఉట్టి ఫోన్తో వీడియో తీశారు, అది రాలేదు. ఇంకా లాస్ట్కి ఇక్కడ ఎంట్రీ చూడండి, చిన్నది దేవుడిది క్లిప్ తీసాము, చాలా బాగుందని చెప్పి. అసలు అక్కడ తీయకూడదు, అలౌ చేయరు. కానీ ఏదో చిన్నది వెళ్ళాం కదా అని చెప్పి చిన్నది తీసాము. ఇంక ఇక్కడైతే ఎంత గాలి వస్తుందో, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంకా కుంకుమ పసుపు చూడండి ఎలా పెట్టారో. గాలికి ఎగిరిపోకూడదనో ఏంటో పైన అలా ప్లేట్ వేస్తారు. ఇంక ఇక్కడ గాలి మాత్రం మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. వ్యూ అయితే సూపర్బ్. నామాలతో లైట్లు చూడండి ఎలా పెట్టారో, అవే కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి బాగా. ఇంక ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది, ఎంత ప్లెజెంట్గా ఉందో. గాలి కూడా అంతే బాగా వేస్తుంది. అందరూ అక్కడ నుంచొని గాలిని ఆస్వాదిస్తున్నారు. ఇంక ఈ కొండ మీద అసలు ఏం ఉండేది కాదు. ఈ కొండని ఇంత బాగా చెక్కేసి ఇంత పెద్ద గుడి కట్టారంటే గ్రేటే. ఎంత బాగా చెక్కేసి ఎన్ని రోజులు అయిందో తెలియదు కానీ చాలా బాగా కట్టారు. అది కూడా కొండపైన. ఈ కొండ అసలు ఏమీ కాని కొండ, అలాంటిది ఒక ఊర్లా చేస్తారు మొత్తానికి. మా కుష్బాబు ఒక్కడే మొత్తం రౌండ్లు చెక్కలు అంతా తిరిగేస్తున్నాడు. మొత్తం అంతా అటు ఇటు పెద్ద ఏదో అడిగి తెలిసినట్టు. ఆయన వెనకాతలు పట్టుకోవడానికి సరిపోతుంది అనమాట. ఎవరో ఒకరు వెనకాతలు ఉండాల్సిందే. ఇంక ఇటువైపు వ్యూ చూడండి ఎంత బాగుందో. అటువైపు ఒక వ్యూ అయితే ఇటువైపు ఒక వ్యూ. మొత్తం అంతా కవర్ అయిపోయింది, పైనుంచి అంతా కనిపిస్తుంది. ఇక్కడ సీఎం హౌస్ అని చెప్పి కట్టారు కదా, దానిలో లైట్లు ఆఫ్ చేస్తారు, కానీ అది కూడా చాలా అందంగా కనబడుతుంది. ఇంకా నామాలతో ఈ లైట్లు మాత్రం చాలా బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. నాకు తెలిసి ఇవే చాలా అందంగా ఉన్నాయి. ఆ పైన మాత్రం చేసిన వాళ్ళు నిజంగా గ్రేట్.
ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా 2 గుళ్ళు అటు ఇటు ఉంటాయి. సో అది తీసుకొని ఇంకా ప్రసాదం తీసుకోమని చెప్పి అక్కడ అనౌన్స్ చేస్తున్నారు. ఇంకా తనైతే ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళారు. చూడండి ఇక్కడ ఆరెంజ్ శారీస్ వేసుకొని ఉన్నారు కదా, వాళ్ళందరూ సేవ వాళ్ళనమాట. ఇక్కడ సేవ్ చేస్తారు. కొంతమంది 10 days అనుకుంటారు, కొంతమంది 1 month అనుకుంటారు, కొంతమంది 1 year అనుకుంటారు. వాళ్ళకి నచ్చిన బట్టి వాళ్ళు చేస్తారనమాట సేవలు. సో వాళ్ళకంటూ సపరేట్ కోడ్, డ్రెస్ కోడ్, శారీస్ వేసుకుంటారనమాట. అందరూ పెద్దోళ్ళు ముసలోళ్ళు లాంటి వాళ్ళే ఉంటారు. ఇంక ఇక్కడ అనౌన్స్ చేసేస్తున్నారు అందరినీ కిందకి వెళ్ళిపోమని చెప్పేసి. టైం అయిపోయింది అప్పటికే 8:30. అందరూ కిందకి దిగాలి, దర్శనం క్లోజ్ అయింది కాబట్టి అందరూ కిందకి దిగాలి. ఏడి మా గుష్బాబేడి ప్రసాదం తీసుకున్నారా? ప్రసాదం ఏమిచ్చారు? ఏది నీ చూపించు. మిరియాలతో పట్టుకున్నారా అమ్మమ్మ బాటిల్? అది ఇంకా చేత్తో పట్టుకోమంటావు? ఉంచు అలాగా. అలాగే మరి గుండు బాస్ గడే అచ్చిలే. రెడ్గా ఎప్పుడు 7:30 కానీ 8 కానీ క్లోజ్ చేస్తారు. సాటర్డే అయితే 8:30 అయింది. ఎప్పుడు అదే టైం అంట. మా ఆయనకి ఇంకెక్కడ పడితే అక్కడే తెలిసిన వాళ్ళు కనిపిస్తారు. ఇంకా అందరినీ పలకరించుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక నిమిషం. వెళ్ళాలికమ్మా, తొందరగా వెళ్ళాలి కదా. ఇంకా మా వాడిని వదిలితే చాలు తూనీగా పరిగెట్టేస్తాడు. ఫస్ట్ ఉంటాడు. ఎప్పుడు వదిలితే ఎప్పుడు పరిగెట్టేద్దామా అని. చూడండి ఇటు నుంచి అటు నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. నన్ను తప్పించుకొని వెళ్ళిపోవడానికి ఫస్ట్ ఉన్నాడు. ఇంకా అలా ఉంది చూడండి పిల్లలతో. ఇంకా మనం వెనకాల పరిగెట్టాల్సిందేనండి. కార్ పార్కింగ్ బ్యాక్ సైడ్ కదా, ఇంకా మళ్ళీ మేము కార్ పార్కింగ్ అక్కడ ఉందని చెప్పి నడుచుకుంటూ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము. చెట్లని ఎంత బాగా పెంచారో. చిన్న చిన్న మొక్కలు, చెట్లు భలే ఉన్నాయి. అన్నీ చక్కగా లైన్ వైజ్గా సూపర్గా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. పైన అయితే మాత్రం ఇంకా విపరీతమైన గాలి. కొండ మీద కదా, అందుకే గాలి మాత్రం అసలు నాన్ స్టాప్గా వస్తూనే ఉంది. ఆ గాలి వల్ల ఇంకా ప్లెజెంట్గా ఉంది. కార్ పార్కింగ్ లో వాళ్ళ డాడీ వెళ్ళారని చూసి వీడు కూడా వెనకట్లు పరిగెట్టేస్తున్నాడు. ఎక్కడ కుషు? ఇటు రా, నువ్వు వెనక్రా. ఎక్కి డాడీ దగ్గరికి ఎక్కి ఎక్కి ఇంకా వచ్చేస్తాడంట. ఎక్కిపో బాబు, ఎక్కిపో. ఇక్కడ నుంచి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. కల్కి బుజ్జి అయితే వచ్చిందని చెప్పేసి ఇంకా ఆనందపురం గోకాటిన్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. అసలు ఉంటుందో లేదో తెలీదు. యాక్చువల్లీ 10 వరకు అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి చూడాలి అసలు ఎలా ఉంది, పరిస్థితి ఏంటి, క్రౌడ్ ఏంటి అని. మార్నింగ్ మేము ఫుల్ తిరిగేసరికి తన ఫోన్ ఇరిగిపోయింది. సో ఫోన్ మార్చుకొని కొత్త ఫోన్ తీసుకునేసరికి ఇంకా మాకు టైం అంతా సరిపోయిందనమాట. సో అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈ రోడ్ చూడండి ఎంత బాగుందో. ఇది రీసెంట్గా కట్టారనమాట రోడ్ అంతా. ఇదంతా పెనరోమా హిల్స్, అందరికీ ఐడియా ఉంటుంది కదా. ఇంకా దీని పక్కనే జగన్ ఒక హౌస్ కట్టుకున్నారంట. ఎవరికి తెలియదు. ఇప్పుడు చూసి నేను షాక్ అయ్యాను. ఆ హౌస్ చూడండి ఎంత బాగుందో, ప్లెజెంట్గా ఉంది. ఎవరు ఉండరు అనమాట, అలాంటి ఏరియాలో కట్టుకున్నారు. ఇంకా రాను నెక్స్ట్ జనరేషన్కి ఈ ఏరియా కూడా ఇంకా ఫుల్ డెవలప్ అయిపోతుంది. ఇది కూడా ఫుల్ ట్రాఫిక్ అయిపోయి ఇది కూడా ఫుల్ హైఫై ఏరియా అయిపోతుంది అనమాట. అలా ఉంది. కొంచెం అక్కడక్కడ ఇల్లు ఉన్నాయి, అవి కూడా లగ్జరీగానే ఉన్నాయి. ఇంక ఈ పక్కన హౌస్ చూడండి, జగన్ హౌస్ అంట. ఇప్పటికొచ్చి తెలీదు ఎంత బాగా కట్టుకున్నారో. మొత్తం అంతా చాలా బాగుందంటే కామ్ ప్లెజెంట్ ఏరియాలో కట్టుకున్నారు.
ఇంక ఇటువైపు అంతా లా కాలేజ్ రోడ్డు, ఒక రైట్ సైడ్ అయితే లా కాలేజ్, ఇంకా స్ట్రైట్ అయితే వేరేది అలా వస్తుంది అనమాట. ఇంక ఇది ఎంవివి సిటీ బ్యాక్ సైడ్ రోడ్ అనమాట. అటువైపు స్టేడియం ఆపోజిట్ రోడ్ ఉంటుంది కదా ఎంవివి సిటీ. ఇంక ఇటు కూడా చూడండి ఎంత బాగుందో, అటు బాగుంటుంది ఇటు బాగుంటుంది. ఇంకా ఏ స్క్వేర్ గోకాటిన్ దగ్గరకు అయితే వచ్చాము. క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది, పర్వాలేదు. సో అక్కడ ఒక పెద్ద కన్నం ఉందన్నమాట. ఇంకా కార్ ఎటువైపు వెళ్తే ఇంక మధ్యలో ఉండిపోతే అంతే సంగతి అని చెప్పి అక్కడ ఆపేసాము. ఇంకా తాతయ్యలను కూడా తీసుకొచ్చాము బుజ్జిని చూడడానికి. ఇంకా చూడడానికి అని చెప్తే ఇంకా వచ్చిన వాళ్ళందరూ క్లోజ్ చేస్తారు, అక్కడ ఏం లేదని చెప్పారు. ఇంకా మాకైతే ఒక పోలీస్ అంకుల్ తెలుసు, అంటే మోయ్ గారికి తెలిసిన ఎస్ఐ గారు. సో అతను మేము తీసుకెళ్తాను, ఒక 5 minutes ఆగండి, క్రౌడ్ తగ్గాక ఒకళ్ళని తీసుకెళ్తే అందరినీ పడిపోతారు అన్నారు. క్రౌడ్ చూడండి ఎలా అరుస్తున్నారు. రౌండ్ వేస్తాను, షో వేస్తాను అని చెప్పి లైట్స్ ఆఫ్ లైట్స్ ఆన్ లైట్స్ ఆఫ్ లైట్స్ ఆన్ ఫుల్ ఆడుకున్నారు అందరితో. అక్కడ అసలు వేయరు, కానీ ఎక్కువ క్రౌడ్ ఉందని చెప్పేసి లాస్ట్లో ఆన్ చేశారనమాట. ఫుల్ అరుపులు అరుపులు. చూడండి లైట్స్ ఆఫ్ లైట్స్ ఆన్ ఎలా చేస్తున్నారు. అది బయట వాళ్ళకి తెలియకూడదనో మరి లేకపోతే ఇక్కడ లోపల ఏదైనా ప్రాబ్లమో తెలియదు. ఫుల్ అలా అయితే చేశారు, ఆడుకున్నారు అక్కడున్న క్రౌడ్తో. ఈ కారు 6000 kgs అంట. యాక్చువల్లీ ఈ కార్ ప్రభాస్కి యూజ్ చేయలేదు, ఇది ఒరిజినల్ కాదు. మేబీ పార్ట్ 2లో యూజ్ చేస్తారంట. ఇది డెలివరీ ఇవ్వడం లేట్ అయింది అని చెప్పి అంటున్నారు వాళ్ళు. ఇంకా ఎస్ఐ అంకుల్ పోలీసులు వెళ్ళిన వరకు ఆగమన్నారని చెప్పి ఆగినందుకు మా ఆయన వెనక నుంచి డైలాగ్ వేస్తున్నారు. బుజ్జిని చూడకపోతే చచ్చిపోతాను. డాడీతో రికమెండేషన్ చేయించి మరి పిల్ల బుజ్జి గజ్జి అనుకొని. ఇంకా నైట్ టైం జడ్జి పిల్లలు కూడా వచ్చారు. సో ఫస్ట్ మేము వాళ్ళు వెళ్ళాము, వాళ్ళు తీసుకున్నారు, మేము తీసుకున్నాము. తర్వాత అందరినీ లైన్ ఫామ్ చేసి అందరితో తీయించుకున్నారనమాట. ఇంకా లైట్స్ ఆన్ ఏం చేయలేదు, ఎందుకంటే కొంచెం ఆన్ చేసినా బయట వాళ్ళు క్రౌడ్ అంతా ఎక్కువైపోతున్నారని చెప్పి వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. ఒక పక్క బౌన్సర్లు ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనమాట. మార్నింగ్ నుంచి చేసుకుంటూ వచ్చారు కదా. ఇంకా చక్కగా పోలీస్ అంకుల్ అయితే మమ్మల్ని అలౌ చేసి మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఫుల్గా చిన్నది ఫన్ అయింది అక్కడ అలా. ఇంకా అదిగోని జడ్జి గారు పిల్లలు, సో వాళ్ళు తీసుకున్నారు, మేము కూడా తీసుకున్నాము. సో అయిపోయింది ఈరోజు వీడియో వచ్చేసి ఇది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అంటిల్ నెక్స్ట్ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.